వినిపించట్లేదండి. ప్రైజ్ లాడండి. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. ఇందాక వరకు వినపడలేదు. ఓకే ఓకే. మన మధ్యలో గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని ఈరోజు మనకి అందజేస్తారు. అమ్మా వందనాలండి. వందనాలమ్మా. ప్రభు పరిశుద్ధ నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. ప్రభు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సన్నిధి సహవాసాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనను కొద్ది నిమిషాల పాటు ఆరాధించి స్తుతించి మహిమపరిచి ఘనపరిచి వాక్యం ద్వారా హెచ్చరింపబడటం ప్రభు మనకు అనుగ్రహిస్తుంటున్నటువంటి కృప ఏంటున్నది. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. రాజువైన దేవా నిన్ను గణపరచెదము, నీ నామము నిమిత్తం సన్నతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. మన ప్రభువు అమితమైన ప్రేమ కనికరం కలిగిన ప్రభువు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ప్రభువు, మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ప్రభువు, ఏ యోగ్యత లేకున్నాను అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన ప్రభువు. ఆయనను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాము, ఘనపరుస్తాము. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మది. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే ఆనందమే. ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన ఆనందమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడ మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. మంచివాడా
మహోన్నతుడా ఆరాధన ఆరాధన. ప్రభు నేను ఆరాధిస్తుంటున్నాము, మహిమపరుస్తుంటున్నాము. ఏ గీత లేని మాయడల అన్ని మంచి కార్యములే జరిగిస్తుంటున్నటువంటి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని కాచి కాపాడుతుంటున్నావు, భద్రపరుస్తుంటున్నావు, అనేది నా అవసరతలు తీరుస్తుంటున్నావు నా తండ్రి. సర్వశక్తిమంతుడ నిత్యం మీరు రక్షణ ప్రాకారంగా ఉంటున్నాను నేను. వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయమును మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ వేలాది వేల స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలనైనా. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత సమస్తము మీకే చెల్లునట్లుగా మా తండ్రి మా ప్రార్థన విజ్ఞాపనలు ఉంటుండగా నాయన, మా స్తుతుల స్తోత్రముల సింహాసనాసీనుడివై నా గొప్ప తండ్రి, ఈరోజు మాతో మాట్లాడి వాక్యానుసారంగా మేము జీవించటానికి, ఆత్మీయంగా శక్తి బలం పొందినటువంటి వారంగా మా జీవితాలను ముందుకు సాగటానికి, గొప్ప సాక్షులుగా జీవించటానికి చాలినంత కృప మా అందరిలో కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవుని వాక్యంలోనికి వద్దాము. రికాపిచులేషన్గా గత మంగళవారము మనము ధ్యానించిన విషయము మనుషులను పట్టు జాలరులుగా ప్రామాణికంగా పేతును తీసుకొని ధ్యానించడం జరిగింది. కానీ ప్రభు తను ఏర్పరచుకున్న వారిని మనుషులను పట్టు జాలర్లుగా నియమించుకోవాలన్న ప్రణాళిక కలిగి ఉంటున్న ప్రభువును మనం చూస్తుంటున్నాము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని శిష్యులతో చెప్పినట్లు గలిలయ సముద్ర తీర ప్రాంతాన మనం చూస్తుంటున్నాము. నన్ను వెంబడించండి అన్నప్పుడు శిష్యులందరూ కూడా, విస్మయానికి లోనైన శిష్యులందరూ కూడా తమ వలలు విడిచిపెట్టారు, తమ ధోనిలు విడిచిపెట్టారు, విస్తారమైన చేపల రాశిని విడిచిపెట్టారు, ప్రభువును వెంబడించారు. ఆ వెంబడించినటువంటి వారందరినీ కూడా ప్రభు చిత్తములో, ప్రభు ప్రణాళికలో, ప్రభు ఏర్పాటులో మనుషులను పట్టు జాలరులుగా ఉండాలన్నటువంటి ఉద్దేశం. మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులకు చేపలకు సంబంధం ఏంటి? ప్రభు ఎందుకు చేపలు పట్టే జాలర్లను మనుషులను పట్టే జాలర్లుగా మార్చాలని ఉద్దేశించుంటున్నాడు? చాలా తారతమ్యం ఉంది. అసలు పోలికే లేదు. చేపలకు మనుషులకు పోలికే లేదు. మనిషి నిర్మాణం వేరు, చేప నిర్మాణం వేరు. మనిషి భూమి మీద జీవించగలుగుతాడు, నీటిలో జీవించలేడు. ఆక్సిజన్ మాస్క్ వేసుకుంటే తప్ప కొన్ని గంటల పాటు జీవించలేడు. చేపలు నీటిలో నివసిస్తాయి, నీటిలో జీవిస్తాయి, నీటి కరిగిన ఆక్సిజన్ పీల్చుకుంటాయి. మానవుడు విస్తారంగా ఉన్నటువంటి భూమండలం మీద గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహించగలుగుతాడు. అందుకు ప్రత్యేక నిర్మాణంగా ప్రభు మనుషులకు ఊపిరితిత్తుల నిర్మాణం కలిగించుంటున్నాడు. చేపలకైతే నీట కరిగిన ఆక్సిజన్ పీల్చుకోవడానికి మొప్పలు నిర్మించుంటున్నారు. సహస్రాంశ తేడా ఉంది. కానీ దేవుడు హబక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ పత్రికలో, హబక్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో హబక్కు అంటున్నాడు ప్రభువుతోటి, ఆ విస్తారమైనటువంటి పాపంతో నిండినటువంటి జనాన్ని గూర్చినటువంటి వేడుకోలు విజ్ఞాపనలో ప్రభువుతో మాట్లాడుతూ హబక్కు అంటున్నాడు, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసిటివి ప్రభు అంటున్నాడు. ఏలికలేని చేపలతోనూ, సముద్రమంతా తమదే అనుకుంటాయి చేపలు, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా
అందులో జీవిస్తాయి, ఈదుతాయి, తమకి ఇష్టం వచ్చిన చోటుకు తీసుకువెళ్తాయి, ఇష్టం వచ్చిన ఆహారాన్ని భుజిస్తాయి. దానికి ఏలిక లేడు, పరిపాలించేవాడు లేడు, క్రమమైన జీవితం లేదు. ఎంత అట్టడుగైనా పోగలుగుతాయి, ఎంత పైకైనా రాగలుగుతాయి. వాటి జీవిత విధానమే వేరు. అటు వాటితో ప్రభు ఏలిక లేని చేపలతో పోల్చినట్టు ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. అలాగే ప్రాకు పురుగులతోనూ సమానంగా చేశావు ప్రభు అని నరులని అంటున్నాడు. అంత అల్పమైన ప్రాకులు, జిగుప్స కలిగించేటువంటి ప్రాకు పురుగులు, కానీ వాటి జీవితంలో ప్రభువు దశల వారీగా నిర్మిస్తూ ఆఖరి దశలో, 4వ దశలో పరిపూర్ణమైనటువంటి మార్పు కలిగినటువంటి అస్సలు పోలిక లేని జీవితాలను విసర్జించి కొత్త నిర్మాణంతో, నూతన నిర్మాణంతో వెలుపలికి వచ్చే జీవిని అక్కడ మనం చూస్తాము పురుగుల దశలో. అటువంటి స్థితిలోనికి నడిపించబడటానికి ప్రభువు ఉద్దేశించి ఉంటున్నటువంటి విషయం ఏంటంటే, చేపలు మనిషికి మంచి ఆహారము, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము. ప్రభు చేపలను, రొట్టెలను అనేక మందికి పంచిపెట్టినటువంటి ఆహారంగా భుజిస్తూ ఉన్నటువంటి వాస్తవం మనకందరికీ తెలుసు. మరి ఈ నిర్మాణంలో ప్రభు ఉద్దేశించినటువంటి శిష్యుల ద్వారా నెరవేర్చుకోవాల్సినటువంటి కార్యాన్ని గురించి ప్రభు ప్రణాళికలు వారిని ఏర్పరచుకొని వారిని మనుషులను పట్టు జాలలుగా చేయటానికి ఒక 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 పద్ధతి, ఒక క్రమం ఏర్పరిచినటువంటి విధానం మనము గత 2 వారాలు చూసి ఉంటున్నాము. ఈరోజు ఆ శిష్యుల గురించినటువంటి విషయంలో తోమాను గురించినటువంటి వివరణకు వద్దాము. తోమాను ప్రభు ఎలాగా వాడుకున్నాడు, తోమా ఎడల ఉద్దేశించిన కార్యము ఎలా నెరవేరింది అన్నటువంటి విషయానికి వస్తే, తోమాకు దిదుమా అనబడిన తోమా అని వ్రాయబడింది. దిదుమా అన్నప్పుడు అది గ్రీకు పదము. దానికి దిదుమస్ అన్న గ్రీకు మాట అంటే పేరు. దిదుమస్ అంటే అంటే ఇంగ్లీష్ డిక్షనరీలో నేను చూసినప్పుడు అక్కడ ట్విన్స్ అని వ్రాయబడింది, కవలలు. నేను అనుకుంటాను ప్రభువు తోమాలో ఉద్దేశించినటువంటి ప్రతి ఉద్దేశంలో కూడా ద్విమనస్కుడుగా కనిపిస్తుంటున్నాడు. ద్విమనస్సులో కాకుండుడని ప్రభు సెలవిస్తుంటున్నాడు. 2 రకాలైన ఆలోచనలు, 2 రకాలైన తలంపులు, 2 రకాలైన ద్వై డై అంటే రెండు అన్నటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ అదే పేరుగా మరి తోమ పిలువబడుతుంటున్నాడు. ఈ తోమాను గురించినటువంటి వివరణకు మనకు లేఖనాలలో సంపూర్ణంగా లేకపోయినా కూడా ఒక ప్రత్యేకత మాత్రం కనిపిస్తూ ఉంది. అపోక్రిఫా అనేటటువంటి గ్రూప్ ఆఫ్ బుక్స్ రాయబడి ఉన్నటువంటి వాస్తవం ఉంది. అది ఎప్పుడు రాయబడినది అంటే డ్యూరింగ్ ద టర్మాయిల్ పీరియడ్ ఇన్ ది హిస్టరీ అని రాయబడింది. టర్మాయిల్ అంటే అలజడి, సంక్షోభం. ఆ సమయంలో రాయబడింది. జీవిష్ పీపుల్ అందరికీ కలిగినటువంటి ఆ సందర్భం, ఆ సంక్షోభ సమయంలో రాయబడినటువంటి ఈ గ్రూప్ ఆఫ్ బుక్స్గా ఈ అపోక్రిఫా కనపడుతుంది. ఈ అపోక్రిఫాలో మనకు చాలా రాసినటువంటి బుక్స్ కనపడతాయి. అందులో ప్రామినెంట్గా ఉన్నటువంటి బుక్స్ ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ థామస్ అందులో ఒకడు, యాక్ట్స్ ఆఫ్ జాన్, యాక్ట్స్ ఆఫ్ పీటర్. వీటిని గురించి ప్రత్యేకమైన బుక్స్ రాయబడ్డాయి, కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడలేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ జూదిత్ అన్నది ఈ అపోక్రిఫాలో ఉన్నటువంటి పాత నిబంధనకు సంబంధించినటువంటి ఈ గ్రంథము రోమన్ క్యాథలిక్ బైబిల్లో చేర్చబడింది. మ్యాక్బెత్ అన్నది చేర్చబడింది అన్నటువంటి విషయం నాకు కొద్దిగా గుర్తుంది. మరి పరిశుద్ధ లేఖనాలలో మాత్రము ఈ అపోక్రిఫా గ్రంథాలు చేర్చబడలేదు. కానీ వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత జాన్కు, పీటర్కు అంటే పేతురుకు, యోహానుకు కలిగినటువంటి ప్రాధాన్యత అపొస్తలుడైనటువంటి థామస్ అంటే తోమాకు కూడా కలిగి ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ తోమాకు కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భాలు మనము లేఖనాల ద్వారా పరిశీలించి చూసి ముందుకు సాగుదాము.
దిద్దు అనబడిన తోమ అంటూనే పేర్కొనబడినటువంటి వాక్య భాగాలు మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియచేయబడతా ఉంది. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము మనము ఒకటి చూద్దాము. అది యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నటువంటి అంశం మనకు బాగా తెలిసినటువంటి అంశము, లాజరు యొక్క మరణం గురించినటువంటి లేఖన భాగం మనం చూడగలుగుతాము. ఈ సందర్భంగా మనము కొంత వివరణ, మనకు తోమాను గురించినటువంటి వివరణ మనం చూడగలుగుతాము. ఆ వివరణ ఏంటంటే, లాజరు చనిపోయాడు ఆల్రెడీ. ఆ వర్తమానం ప్రభుకు అందింది. చనిపోకముందే రోగి ఉంటున్నాడు, మీరు ప్రేమించిన లాజరు రోగి ఉంటున్నాడని మార్త మరియల ద్వారా వర్తమానం పంపించబడింది. కానీ ప్రభు ఆలస్యం చేయటం జరిగింది. ఆ సందర్భంగా ప్రభు తిరిగి లాజరు కోసం రావడానికి నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి మనకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనము చూసినటువంటి ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రాను ఉద్దేశించినప్పుడు 8వ వచనంలో, 11వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువుకు థ్రెట్ ఉన్నట్లు, అంటే నిన్ను రాళ్ళతో కొట్ట చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళటం ఎందుకు అవసరమా అన్నటువంటి ఒక వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. రాళ్ళతో కొట్ట చూస్తున్నారు అనేటువంటిది. అంటే ప్రభు 3.5 సంవత్సరాల కాలంలో మరి ద్వేషం పెంచుకున్న వారి గుంపే చాలా ఎక్కువగా ఉంది. మనము లూకా సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే కూడా అక్కడ కూడా పరిసయ్యులు హేరోదు నిన్ను చంప చూస్తుంటున్నారు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. 2 సందర్భాలలో కూడా ఆ భయాన్ని, లేకపోతే వాళ్ళు చంప చూస్తున్నారన్న విషయాన్ని, దానివల్ల సంభవించబోయే మరణాన్ని గురించినటువంటి పరిపూర్ణ విశ్లేషణ ప్రభు అక్కడ చూపించి ఉంటున్నాడు. హేరోదు రాజు చంప చూస్తున్నాడు అన్నప్పుడు స్పష్టమైనటువంటి విషయంగా అక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ నక్కతో చెప్పండి అంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? నేను ఈ భూలోకంలో ఉన్నంత వరకు భూమి మీద జరగవలసిన ప్రతి కార్యాన్ని జరిగించి 3వ నాడు సిద్ధి పొందుతాను. నేను ఈ యెరూషలేము పట్టణాన్ని మరి కోడి తన రెక్కల కింద కాచినట్లు కాచాలని నేను ప్రయత్నిస్తుంటే మీరు వెళ్ళకపోతుంటున్నారు, మీ ఇల్లు పాడైపోతున్నది అన్నటువంటి సందర్భం కూడా రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభును చంప చూస్తుంటున్నారు, మరణం తథ్యము, మరణించాల్సినటువంటి గడియ సమీపిస్తుంది అన్నటువంటి వాస్తవము మనము గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ చంప చూస్తున్నటువంటి వారు ఉన్నారు కదా, యూదులే నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలని చూస్తుంటున్నారు కదా, మరి అక్కడికి వెళ్ళటం ఎందుకు అన్నటువంటి విషయము అక్కడ శిష్యుల ద్వారా ప్రస్ఫుటమైనట్లు చూస్తుంటున్నాము. ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు. ఈ మరణ పునరుత్థానములను గురించినటువంటి వాస్తవాలు ఇక్కడ మనకు ముందుగానే సాదృశ్యంగా తెలియజేస్తుంటున్నాడు. లాజరు మరణం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. క్రీస్తు ప్రభు వెలుగు ఏంటుండగా ఆ వెలుగులో జరగవలసిన ప్రతి కార్యము, ప్రభువు వలన జరగవలసిన కార్యము, పూర్తి చేయబడవలసిన కార్యము, మరి మరణానికి భయపడకుండా ఆ మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోవటము అన్నది తద్వారా మరి జరగబోయేటటువంటి మానవాళికి జరగబోయేటటువంటి పరిపూర్ణత, జీవితానికి సంబంధించినటువంటి ఒక సంపూర్ణతను గురించినటువంటి వాస్తవం ప్రభు ఇక్కడ బయలుపరచాలని ఆశిస్తూ మాట్లాడుతుంటున్నాడు. పగటి వేళ జరిగే లోకపు వెలుగులో జరిగేటటువంటి ఏ పనిలో కూడా తొట్టుపాటు ఉండదు. చీకటి ఆలోచనలు, చీకటి సంబంధము, అంధకార సంబంధమైనటువంటి వారి వలన జరిగే ప్రక్రియలు ఎప్పుడు కూడా మరి చీకటి సంబంధంగానే ఉంటాయి. మనుషులకు కీడు కలిగించేటివిగా, మనుషులను అవమానపరిచేటివిగా, కించపరిచేటివిగా, అన్యాయం జరిగించేటివిగా ఉంటాయన్న వాస్తవాన్ని ఇక్కడ ప్రభు కనపరుస్తూ చెప్తుంటున్నటువంటి విషయం ఏంటంటే, నా స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెళ్దాం రండి అన్నప్పుడు అక్కడ
కలిగినటువంటి ఆలోచనలు. శిష్యులు ఏమనుకుంటున్నారు, లాజరు నిద్రిస్తా ఉంటున్నాడు. యాక్చువల్గా నిద్రపోతున్నవాడు నిద్ర వల్ల మేలే కలుగుతుంది కదా. క్లియర్గా మన ఆరోగ్య సూత్రాలలో ఎంత మంచి నిద్ర ఉంటే అంత మంచి ఆరోగ్యము. ఖచ్చితంగా కనీసం 8 గంటల సేపు మనం నిద్రపోవాలి. అప్పుడే మన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ లాజరు బహుశా ఎప్పుడు తిరిగేవాడుగా ఉండేవాడేమో బహుశా. అందుకే అతన్ని నిద్రించేలా బాగుపడునని అంటుంటున్నారు శిష్యులు. మరి ఈ సందర్భంగా అది మరణం వచ్చినటువంటి వార్తని వారు గ్రహించలేకపోయినటువంటి విషయంగా గ్రహించి ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు. నిద్రించుతున్నాడు, తిరిగి లేపడం అంటే ఆయన చనిపోయాడు. యేసు అంటున్నాడు 14వ వచనంలో, లాజరు చనిపోయాను, మీరు నమ్ముడంటూ నేను ఇక ఉండలేదని మీ నేను సంతోషిస్తున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళుదాము రండని స్పష్టంగా వారితో చెప్పినాడు. మనం వెళ్దాము, లాజరు చనిపోయినాడు, చనిపోయిన లాజరును బ్రతికించాలి అన్న ఉద్దేశము. జీవితం రాబో దినములలో ప్రభు తను వచ్చినటువంటి కారణము ఒకటి ఏంటంటే మరణ భయం నుండి, మనశాపం నుండి విడుదలను అందటానికి, తిరిగి లేవటానికి, పునరుత్థానమును అందటానికి ప్రభు మార్గంగా ఏర్పరచుకొని నేనే మార్గం, సత్యం, జీవమున ఏంటున్నటువంటి వాస్తవాన్ని వారి మధ్య ఉంచటానికి ప్రభు మరణాన్ని గురించినటువంటి వివరణ ఇక్కడ ఇస్తూ ఉంటున్నాడు. ఆయన మరణము నొందినటువంటి లాజరును మేలుకొల్పుదాము రండి అంటే తిరిగి లేపుదాము. నిద్రించాడు. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులనే వాక్యంలో రాయబడింది. ప్రభువునందు నిద్రించిన వారే మొదట లేతురని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రభువునందు నిద్రించటం అన్నది చాలా స్పష్టమైనటువంటి, శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి మార్గములో ఇమిడి ఉన్నటువంటి పరిశుద్ధ సత్యం అది ఏంటున్నది. ప్రభువునందు నిద్రించాలి, ప్రభువును కలిగిన వారుగా నిద్రించాలి, ప్రభు ఆత్మ కలిగిన వారుగా నిద్రించాలి, ఆత్మను తిరిగి ప్రభు చేతికి అప్పగించగలిగినటువంటి స్థితిలో నిద్రించాలి అన్నటువంటి లేఖన భాగాలు ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ సందర్భంగా మరి దిదుమ అనబడిన తోమా ఏమంటున్నాడు చూడండి. 16వ వచనము యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనములో, అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదము అని తన తోటి శిష్యులతో చెప్పాను. దిదుమ అనబడిన తోమా. ఇక్కడ మనకు 2 విషయాలుగా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. ఈ తోమా ఏమంటున్నాడంటే ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పాను అన్నప్పుడు ఒక అంశంగా ప్రభును రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి ఉద్దేశం అక్కడ ఉంది. కాబట్టి ప్రభువును రాళ్లతో కొట్టి చంపబడినప్పుడు ఆయనతో కూడా ఉన్న శిష్యులను కూడా చంపే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా వెళ్దాము, ప్రభువుతో పాటు మనం కూడా మరణిద్దాము, ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదాము అని తనతోటి శిష్యులతో చెప్పాను. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయినటువంటి లాజరును తిరిగి చనిపోయాడు కాబట్టి ఆయన లేపటానికి వెళ్తున్నటువంటి లాజరును బట్టి మనము ఆయనతో కూడా చనిపోవటం కంటే ఆ లేఖన భాగము సరిగా అర్థం కాక ప్రభువు తను మరణించిన లాజరును లేపాడన్నటువంటి ఇష్టాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదాము అన్నటువంటి ఆలోచన ఇక్కడ తోమా తెలియపరుస్తుంటున్నాడు. యేసు ప్రభు యొక్క మరణంలోని అంతరార్థము గ్రహింపలేనటువంటి తోమాగా మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నాడు. కాకపోతే ప్రభు మరణించట ఆయనతో కూడా
ప్రభు అంటున్నట్టు ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని, అంటే ప్రభువు ఇక్కడ వెళుతుంటున్నానన్న ఉద్దేశము, లాజర్తో పాటు చనిపోవటానికి, లాజర్ చనిపోయారు ఆల్రెడీ, ఆయనను మేలుకొల్పుకుని రండి అన్న అన్న వాస్తవాన్ని గ్రహింపలేనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి తోమాను మనము చూస్తుంటున్నాము. అంతేకాకుండా ఈ తోమాను గురించిన పూర్తి అవగాహన మనకు, అంటే ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి తోమ ఎటువంటి స్థితిలోనికి నడిపించబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు తన కొరకు ఏర్పరచుకున్న వారిని గురించినటువంటి కన్సర్న్ అన్నది, మరి వారి యొక్క గుణగణాలను బట్టి కాకుండా, వారి యొక్క బలహీనతలను బట్టి కాకుండా, సంపూర్ణంగా ప్రేమించే ప్రభువుగానే వారిని పైకి లేవనెత్తుతున్నటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే భూమి మీద నెరవేర్చబడవలసినటువంటి ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడటానికి ఏర్పరచుకున్న సాధనాలు కాబట్టి వారిని ముందుకు బలపరుస్తూ రావాలి. వారి అంతరంగం తెలుసు, వారి ఆలోచనలు తెలుసు, వారి తలంపులు తెలుసు. అయినా కూడా ప్రభు వారిని పరిపూర్ణంగా ముందుకు నడిపించే విషయంగా మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు, పాతి పెట్టబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు. ఈ వాస్తవాలు మనము యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో మనం స్పష్టంగా తెలుసు. మనకు 20వ అధ్యాయంలో రాయబడినటువంటి అంశంగా మనం చూస్తే, ఆదివారం ప్రొద్దున చీకటి పడకముందు ప్రభు వారు లేచినటువంటి వాస్తవం ఇక్కడ రాయబడింది 20వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో. అదే అధ్యాయంలో 19వ వచనం మనం చూస్తే, ఆదివారం సాయంకాలం శిష్యులందరూ కూడి ఉన్నట్టు సందర్భంగా ప్రభు వారి మధ్య ప్రత్యక్షమైనటువంటి వాస్తవం కూడా ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు వారితో మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అక్కడ తోమా లేనటువంటి విషయం మనకు స్పష్టమవుతా ఉంది. అప్పుడు తోమా వారితో లేకపోయినటువంటి వాస్తవం ఇక్కడ 25వ వచనంలో రాయబడింది. శిష్యులందరూ కూడా మేము ప్రభువును చూచితిమి అని చెప్పినప్పుడు, సస్యమిరా నేను నమ్మనంటున్నాడు, నేను ఒప్పుకోనంటున్నాడు. నేను ప్రభువును చూచి తినేనంత చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్తుంటున్నాడు తోమా యొక్క అంతర్గత స్థితి ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆ 3.5 సంవత్సరాల వారితో ఉండి మాట్లాడిన ప్రతి లేఖనము, వెలువరిచిన ప్రతి సత్యము, ఆత్మీయ సత్యము, జరగబోయేటటువంటి అంశాలు, ప్రభువు అప్పగించబడే విషయము, తిరిగి లేవటం విషయము, సమస్తము క్షుణ్ణంగా మరి విషదంగా ప్రభు వారికి తెలియపరిచి ఉంటున్నప్పుడు, మరి ప్రభు వారికి కనపడిన సందర్భాన్ని కూడా తెలియచేస్తుంటేనే కూడా మరి తోమా ఏమంటున్నాడంటే, నేను నమ్మనంటున్నాడు. అక్కడ నమ్మాల్సినటువంటి విషయం ఏంటి? ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయం ఏంటి? యేసుక్రీస్తు గురించి. ఎందుకు నేను ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి చూసి, ఆయన గాయములో మేకుడు వలన పొందిన గాయములో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటున్నాడు. అంటే గాయపరచబడినటువంటి ప్రభువును నేను తిరిగి చూడాలి అన్నటువంటి విషయము. అంటే తోమా క్రీస్తు ప్రభువు సిలువ వేయబడింది, లేచింది, వేయబడినటువంటి ప్రభువు లేచింది ప్రభువేనా అన్నటువంటి సందిగ్ధత. అంటే ఏది ఏ సందిగ్ధతలో ఉన్నాడు? ప్రభువు నెరవేరుస్తానన్నటువంటి కార్యము, చేతులలో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నటువంటి కార్యము, ఇప్పటికీ వెలువడుతున్నటువంటి వాస్తవము, డిబేట్లలో దొర్లుతున్నటువంటి వాస్తవము, 3 మేకులు చేతులలో కొట్టిన మేకులు పీక్కోలేని ప్రభువు, ఆ ప్రభువు ఒక ప్రభువేనా అన్నటువంటి చర్చలు జరుగుతున్నటువంటి వాస్తవాలు మనకు తెలుసు. ఇక్కడ తోమా కూడా అదే కనపరుస్తుంటున్నాడు. ఆయన వ్రేలులో ఆయన గాయంలో నేను వ్రేలు పెట్టి చూడాలి, గాయపడిన ఆ హస్తం నాకు కనిపించాలి అంటున్నాడు. రెండవది ఏంటంటే,
ఆ ప్రక్కలు అంటే ప్రభు ప్రక్కలు పొడవబడినప్పుడు ఆ నీళ్లు రక్తము కారినటువంటి దృశ్యము మనకు సిలువబడిన యేసుక్రీస్తులో మనకు కనిపిస్తూ ఉంది, చూపించబడతా ఉంది. ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ అంశంగా ఆ వెలువచ్చబడినటువంటి ఆ నీళ్లు శుద్ధి చేయబడటానికి, బాప్తిసం ఇవ్వటానికి, రక్తము పరిశుద్ధ రక్తము శుద్ధి చేయబడటానికి, పాపములను కడిగి వేసేటటువంటి ఆ రక్తము కడిగి వేయబడినప్పుడు బాప్తిసం ద్వారా ప్రభువు యొక్క సంపూర్ణమైన ఆత్మను పొందినటువంటి వారంగా, ప్రభు సేవలు ముందుకు సాగేటటువంటి వారంగా ఏర్పరిచినటువంటి మార్గం ఏంటుండగా అది నేను చూడాలి అంటున్నాడు, ఆ గాయాన్ని చూడాలి అంటున్నాడు. అప్పుడు ప్రభు మరి 8వ రోజున ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన ప్రభు ఆదివారం సాయంత్రం కనపడినటువంటి విషయం కనిపిస్తూ ఉంది ఇక్కడ. మరి 8 దినములైన తర్వాత తిరిగి శిష్యుల మధ్యకు తోమా ఉన్నప్పుడు ప్రభు వచ్చినట్లు మనకు వాక్యం తెలియజేస్తూ ఉందంటే, ప్రభువు తను ఏర్పరచుకున్న వారి విషయంలో ఉన్నటువంటి ఆ కన్సర్న్ అన్నది మరి తను ఏర్పరచుకున్న వారిలో లేనటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది. కానీ ప్రభు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. ప్రభు ఒక మాట అంటున్నాడు ఇక్కడ చూడండి. మనము ప్రభువును మీరు ఏమంటున్నాడంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆదివారం సాయంత్రం ప్రత్యక్షమైనప్పుడు, అప్పుడు యేసు మీకు సమాధానం కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని మరలా వార్త చెప్పాను. జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తండ్రి నన్ను పంపించాడు, ఆ పంపిన కార్యము సంపూర్ణంగా భూమి ఉన్నంత కాలం నెరవేర్చబడుతూ రావాలి. అందు నిమిత్తం మిమ్మల్ని సాధనంగా ఏర్పరచుకున్నాను. కాబట్టి నేను వెళ్ళిపోతుంటున్నాను, నేను ఆరోహణమై వెళ్ళబోతుంటున్నాను. కాబట్టి మీరు తండ్రి నన్ను పంపలేక నేను మిమ్మల్ని పంపుచున్నాను అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రభు. వారిని ఆ ట్రాక్ నుండి, లేకపోతే ఆ మార్గం నుండి ఎంత మాత్రము తొలగకుండా ఉండాలన్నటువంటి ప్రభు ఆకాంక్ష, ప్రభు చిత్తం అక్కడ కనిపిస్తూ ఉంది. అని నిత్యము వారిని ఒక సంపూర్ణులుగా చేయటానికి, ఆ సంపూర్ణమైన మార్గంలో తన పక్షంగా నిలబడి, తన పక్షంగా ప్రభు యొక్క వర్తమానం ప్రకటించటానికి, సంసిద్ధులు చేయటానికి ప్రభు అనుక్షణము వారితో ఆ భూమి మీద తిరిగి లేచినాక భూమి మీద కనపడిన ఆ 40 దినాలు వారికి ప్రత్యక్షమవుతూ వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం మీద ఏంటున్నది. వారి మీద పరిశుద్ధాత్మను ఊది, మరి మీరు నాకు ఆ కార్యం సంపూర్ణం చేయటానికి నేను మీ మధ్యకు వస్తుంటున్నాను, మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను అంటున్నాడు. ప్రభు జ్ఞాపకం చేస్తుంటూనే ఉంటున్నాడు, అనుక్షణము జ్ఞాపకం చేస్తూనే ఉంటున్నాడు. వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతానే ఉంటున్నాం. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఈ సందర్భాలన్నీ ప్రభువు నిత్యము మనతో ఉండి, తను ఏర్పరచుకున్న వారితో ఉండి ఆత్మీయంగా నడిపించే ప్రభు అంటున్నాడు. వారి హస్తాలను పట్టుకొని నడిపించే ప్రభు అంటున్నాడు. వారికి రక్షణ ప్రాకారంగా ఉండి నడిపించే ప్రభు అంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్వరాన్ని వినిపింపచేసేటటువంటి ప్రభు అంటున్నాడు. ఆ మెల్లని స్వరాన్ని, ఆ శక్తిగల స్వరాన్ని వినిపించేటటువంటి ప్రభు అంటున్నాడు. ఆ స్వరాన్ని ఇక్కడ వినిపింపచేస్తుంటున్నాడు. మీరు వెళ్ళాలి, ప్రభు నన్ను పంపించాడు, నేను భూమి మీదకి వచ్చాను, నా కార్యం సంపూర్ణం చేశాను, అందుకు అది పరిపూర్ణం చేయబడటానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నేను పంపటానికి మరలా నేను వచ్చి ఉంటున్నాను అన్నటువంటి మాటలు ఇక్కడ మాట్లాడినప్పుడు తోమా ఏమంటున్నాడు? నేను నమ్మను అంటున్నాడు, చూడాలి అంటున్నాడు, ప్రభు నేను చూడాలి అంటున్నాడు. అప్పుడు ప్రభు కనపడి 8వ రోజున కనపడి తోమాతో అంటున్నాడు, చూడు తోమా, నీ అనుమానం తీర్చుకో, నీ వ్రేలు చాచి నా గాయములు పెట్టి చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి చూడు, అవిశ్వాసివే కాక విశ్వాసవేయుండుము అన్నాడు. నీలో అవిశ్వాసం ఉంది, సంపూర్ణంగా నువ్వు విశ్వసించలేదు. ప్రభువు నీ పట్ల జరిగించిన కార్యమును, నీకు చెప్పిన బోధను నువ్వు సంపూర్ణంగా
నమ్మిన వాడిగా కనిపించటం లేదు. ప్రభు శిలువ మరణం నుండి తిరిగి లేచిన విషయాన్ని కూడా నువ్వు ధృవీకరించటానికే ఇంకా మనసులో ఆలోచన చేస్తుంటున్నావు. ఆ సంపూర్ణ విశ్వాసం నీలో లేదు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకు తోమా నా ప్రభువా నా దేవా అంటున్నాడు. నా ప్రభు ఇప్పుడు సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి తోమాను మనం చూస్తుంటున్నాము. అవును ప్రభువా నా ప్రభువా, అవును నా ప్రభువు, నా రక్షకుడివి, నా దేవుడివి, నా కొరకు ప్రాణాలు అర్పించిన వాడివి, నా కొరకు నా నిమిత్తం గాయం పొందిన వాడివి. ఆ విశ్వాసాన్ని ఇక్కడ తోమ కనపరుస్తూ ఉంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మావు అంటున్నాడు. నీవు నన్ను చూచి నమ్మావు. ఎప్పుడైతే నా దేవా నా ప్రభువ అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముతున్నావు కానీ చూచి నమ్ముతుంటున్నావు. చూడండి, నాకు చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లేఖనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణంగా గ్రహించగలిగినటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిన భూమి మీద ఉన్న ప్రతి మనిషి ధన్యుడే అని చెప్తుంటున్నాడు. యేసుని అంగీకరించిన ప్రతివాడు ధన్యుడు. యేసు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని నమ్మిన ప్రతివాడు ధన్యుడు. చూడలేదు కానీ కార్యములు, లేఖనముల ద్వారా తెలియజేయబడిన ప్రతి కార్యాన్ని, ప్రభువును కూర్చున్న ప్రతి కార్యాన్ని నమ్మగలిగిన ప్రతివాడు ధన్యుడు అని ప్రభు తోమాతో చెప్తుంటున్నాడు. ఆ నమ్మకం అన్నది ప్రభు ద్వారా ఏమవుతుందంటే మరి సంపూర్ణంగా తిరిగి పునరుద్ధరించబడతా ఉంది. తోమా యొక్క విశ్వాసము తిరిగి సమకూర్చబడింది. పోగొట్టుకున్నటువంటి విశ్వాసము, అపనమ్మకంతో అవిశ్వాసంతో ఊగులాడుతున్నటువంటి కుంటి నడుస్తున్నటువంటి తోమాను గురించి ప్రభు సంపూర్ణంగా నిలబెట్టాలని ఉద్దేశించుంటున్నాడు. ఆయనలో ఉన్న అసంపూర్ణత ప్రభు గుర్తించుంటున్నాడు. కాబట్టి ఆ విశ్వాసం తిరిగి సమకూర్చబడటానికి ప్రభు వారి మధ్యకు వచ్చి ఉంటున్నప్పుడు, తోమా నిమిత్తమే వచ్చి ఉంటున్న ప్రభువును మనం చూస్తుంటున్నాము. ఆ సమకూర్చబడినటువంటి ఆ విశ్వాసం వలన తిరిగి తోమా అంటున్నాడు, నా దేవా నా ప్రభువా అంటున్నాడు. అవును, నువ్వు నా దేవునివే, నా ప్రభువే, నా యేసువే, నా కోసం లేచిన యేసువే, నా కోసం గాయపడిన ప్రభువే, నా కోసం రక్తం చిందించిన ప్రభువే అన్నటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని ఆ సంపూర్ణ విశ్వాసం కలిగించటానికి ప్రభు తిరిగి తోమా నిమిత్తమే వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. అవును ప్రియులారా, మనం అనేక సందర్భాలలో పడిపోయే పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రభు కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు ఆయనే. ఎవరు కూడా ప్రభునందు విశ్వసించిన వారు మరి సంపూర్ణంగా సైతాన్ యొక్క కుయుక్తులు, కుతంత్రములు, కుట్రలలో మరి చిక్కుకొనకుండాన్నటువంటి పరిస్థితులను తప్పించడానికి పేతురు అదే సందిగ్ధావస్థ ఏర్పరిచినాడు. గోడ మీద పిల్లిలాగా మరి ప్రభు అప్పగించబడిన సమయం తెలిసి ప్రభు అక్కడ తీర్పుకు లోనై ఉంటున్నటువంటి సమయం చూసి జనాలతో కలిసి కూర్చున్నటువంటి పేతును మనం చూస్తుంటున్నాము. ఆయనను ఎవరో ఎరగనని చెప్పినటువంటి పేతును మనం చూస్తుంటున్నాము. ఇక్కడ తోమ కూడా అదే అవిశ్వాసాన్ని ప్రకటిస్తుంటాడు. తోమను చూస్తుంటున్నాము. వీరందరూ కూడా పరిపూర్ణమైనటువంటి మనుషులను పట్టు జాలరులుగా మారాలి అంటే వాళ్ళ సంపూర్ణత కావాలి. వారిలోనే కాదు, ప్రభు వారికి ఆజ్ఞాపించినటువంటి విషయం ఏంటి? ప్రభు వారికి ఆజ్ఞాపించినటువంటి విషయం ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నప్పుడు ఆ సువార్త ప్రకటించడానికి వాళ్ళకి సంపూర్ణత అన్నది కావాలి. ఆ సంపూర్ణత పొందినప్పుడు మాత్రమే మరి ఆ సువార్త ప్రకటించడం జరుగుతుంది. యెషయా గ్రంథములో 52వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం మనకు చూసినప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ ధన్యత ప్రభు తెలియజేస్తుంటున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో సువార్త ప్రకటించుతూ, సమాధానం చాటించుతూ
వర్తమానము ప్రకటించుచు రక్షణ సువార్త ప్రచురించు వారి పాదాలు, మరి నీ దేవుడు ఏలుచున్నాడని సీయంతో చెప్తున్న పాదాలు అతి సుందరములు అంటున్నాడు, అతి సౌందర్యములు అంటున్నాడు. వారి పాదాల పర్వతముల మీద ఎంతో సుందరములై ఉంటున్నాయి అంటున్నాడు. ఆ పాదాలు కలిగినటువంటి వారుగా, యేసుక్రీస్తు నిమిత్తం శ్రమ పడేవారుగా, యేసుక్రీస్తును ప్రకటించేవారుగా ఎప్పుడూ సంచరిస్తూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. ఆ ప్రకటనలో ప్రభువు ఇచ్చిన బలంగా ప్రకటించేవారుగా ఉండాలి. అది ఏం ప్రకటించాలి? నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటించాలి. నీ దేవుడే ప్రభువే రాజు అయి ఉంటున్నాడని ప్రకటించాలి. మరణాన్ని జయించినటువంటి రాజుగా, పునరుత్థానమైనటువంటి రాజుగా నువ్వు ప్రకటించాలి. మనకు మరణ భయం లేకుండా పునరుత్థాన బలం కలిగినటువంటి మరి పరిపూర్ణమైనటువంటి ప్రభువు శిష్యులుగా, ఆ సమస్త జన్మలను శిష్యులుగా చేయండి అన్నాడు. అందరము శిష్యులం కావాలి అన్నది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. అందుకొరకు ఏర్పరచబడినటువంటి వారిని మనుషులను పట్టు జాలలుగా చేయాలని సంకల్పించింది. అందుకే మరి మనుషులలో ఉన్నటువంటి ఈ అసంపూర్ణతను తొలగించటానికి సంపూర్ణంగా చేపలు నీటిలో మాత్రమే జీవించగలవు, భూమి మీద జీవించలేవు. అటువంటి చేపల లాంటి స్వభావం కలిగినటువంటి అల్పమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ మనుషులను సంపూర్ణమైనటువంటి జీవితం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఏర్పాట్లు ముందుకు సాగాలన్నటువంటి దృక్పథం కలిగినటువంటి ప్రభువు మరి ఆ సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు ఎంతో సుందరము, పర్వతముల మీద ఎంతో సుందరములని ప్రకటిస్తుంటున్నాడు. మరి ఈ ప్రకటించాలి అంటే విశ్వాసం ఎలా కలుగుతుంది? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలిగినప్పుడు వినటానికి వాక్యం ప్రచురించేవారు కావాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం నుండి రాయబడింది. విశ్వాసం ఎట్లా కలుగుతుంది? వినటం వలన. వినటం ఎలా జరుగుతుంది? ప్రకటించేవారి వల్ల. ప్రకటించేవారే లేకుంటే వినటం ఎలా జరుగుతుంది? వినటమే లేకపోతే విశ్వాసం ఎలా జరుగుతుంది? కాబట్టి ప్రభు ఏర్పరిచినటువంటి ఈ మార్గం ఏంటి? దేవుని గురించినటువంటి రక్షణ కార్యము. ప్రభు ఈ లోకంలోకి మానవరీతిగా జన్మించటానికి, ఆ రక్షణ కార్యం జరిగించడానికి ఏర్పడినటువంటి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణత కలిగినటువంటి జీవితాన్ని గురించి ప్రభు స్పష్టంగా తెలియచేసి వారిని సంపూర్ణులుగా చేసి మరి ఆరోహణమై ఉంటున్నట్టు ప్రభువును చూస్తుంటున్నాము. మరి వారు అపోస్తల కార్యాలు చూస్తే మరి వారందరూ మార్పు చెందినటువంటి శిష్యులుగా మనం చూస్తుంటున్నాము. ప్రభు కార్యంలో జరిగినటువంటి శిష్యులుగా చూస్తుంటున్నాము. అనేక సంఘాలు ఏర్పరిచినటువంటి శిష్యులుగా చూస్తుంటున్నాము. మరి వారి యొక్క సేవ అన్నది ఎంత ప్రస్ఫుటమైనటువంటి సేవను మనకు తెలియచేయబడతా ఉంది. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో కేకలు వేసేటటువంటి యోహాను శబ్దము ఎంత పరిపూర్ణమైనటువంటి పరిచర్య యోహాను వలన జరిగిందంటే, కేవలము మిడతలు తేనె ఆహారంగా తీసుకుంటూ తోలుదట్టిని ధరించినటువంటి బాప్తిస్మ యోహాను శబ్దం ఎక్కడ అనిపిస్తుంది? అరణ్యంలో కేకలు వేసే శబ్దము, అరణ్యంలో రోదన కేకలు వినపడవు. కానీ ఆ బాప్తిస్మ యోహాను అరణ్యంలో కేకలు వేసే శబ్దం అంటే ఈ స్పష్టత మనకు అరణ్యం లాంటి మనసు దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి అరణ్యంలో నడిచే మార్గం కూడా సరిగా ఉండదు. ఈ విషయం స్పష్టం చేయడానికి మనం ఒక దీన్ని చూసుకొని ముగిస్తున్నామండి. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయంలో పౌలు తను కనిన తిమోతితో మాట్లాడుతున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. ఈ మొదటి వచనాలలో మనం చూస్తే మనకు కనిపించేటటువంటి అంశం ఏంటంటే, 2వ వచనం చూద్దామండి. 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు,
తల్లిదండ్రులను అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఎంత భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి జీవితాలు మానవులు వేయింటున్నప్పుడు మరి ఇక్కడ పౌలు హెచ్చరిక కనిపిస్తూ ఉంది. తిమోతి ద్వారా పౌలు మాట్లాడుతుంటున్నాడు. పౌలు అటువంటి మనుషుల మధ్య నుండి తీయబడినటువంటి తిమోతి ఏమంటున్నాడు 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతేకాదు ఈకొనియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. ఇంత భయంకరమైనటువంటి జీవితం అనుభవించాలి అన్నటువంటి పౌలు అనుభవించిన జీవితాన్ని చూసి కూడా, నన్ను చూసి కూడా నువ్వు నన్ను వెంబడించితివి, నన్ను అనుసరించితివి, నా బోధన అంగీకరించితివి. మరి ప్రభు అటువంటి జనాల మధ్యకు తను ఏర్పరచుకున్న వారిని తను తిరిగి రానయ్యున్న వరకు ఏర్పరచుకున్న వారు నడవలసిన మార్గము, ఆయన ఏర్పరిచిన మార్గము సంపూర్ణంగా గ్రహించినటువంటి సంపూర్ణులుగానే ముందుకు సాగిపోవాలన్న ప్రభు యొక్క దృక్పథము, లేకపోతే ద్వేయము, లేకపోతే ప్రభు యొక్క చిత్తము మన మధ్య ఉంచబడి ఉంటున్నది. మరి కేవలం ఆయన కోసము జీవించే వారంగా అసంపూర్ణంగా కాకుండా పరిపూర్ణత, ఏ బలహీనతలు ఉంటే ఆ బలహీనతలన్నిటిలో నుండి మనము పరిపూర్ణత నుండి, లేకపోతే బలపడి, లేకపోతే సర్దిద్దుకోబడి ఇక్కడ చెప్తుంటున్నాడు పౌలు 14వ వచనములో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుతూ కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వల్ల నేర్చుకుంటేవో అవి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అని పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనం నేర్చుకున్న సత్యములు, తెలుసుకున్న సత్యములు, ప్రభు బోధించిన విషయాలు, సంపూర్ణత కలిగినటువంటి విషయాలు, నడవలసినటువంటి మార్గము సంపూర్ణంగా ప్రభు మనుషులను పట్టు జాలరులుగా ఏర్పరచుకున్న వారి కలిగిన దృక్పథము ప్రభు మన ముందు ఉంచుతుంటున్నాడు. తోమా ద్వారా, మరి పేతురు ద్వారా, యోహాను ద్వారా, పౌలు ద్వారా వారు ప్రకటించినటువంటి, వారు జీవించినటువంటి విధానాలు, వారు నడిచినటువంటి వారి మార్గములు, వారు అనుభవించినటువంటి హింసలు సమస్తము కూడా మరి ముందుంచబడి ఉంటుండగా ఆ మార్గంలో ప్రభు మనము వెళ్ళాలని ఆశిస్తూ ఉంటుండగా మరి ప్రభు ఆశించినట్లుగా ఆయన శిష్యులుగా చేర్చబడాలని ప్రభు మార్గం చూపించిన విధానంలో మనమందరం కూడా ముందుకు నడిచిన వారంగా ఉండాలని ప్రభు మన పట్ల కృపగల కార్యం జరిగించి సంపూర్ణమై సాగిపోవటకు చాలినంత కృప కుమరించే ప్రభు మనకున్నాడన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తూ ఉంటుండగా, ప్రభు చిత్తమై ఉంటుండగా అటు కృప మన ఎడల కుమ్మరించి మనం ఆ మార్గంలో ముందుకు సాగుటకు ప్రభు మన అందరి ఎడల కృపను కనపరచును కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. మీరు చూడకయే విశ్వసించితిరి, అవిశ్వాసి వై ఉండక విశ్వాసి ఉండుము. దిదుమా అనబడిన తోమా 12 ఒకడు అవిశ్వాసముతో సందిగ్ధావస్థలో ఉన్నట్టుగా గోచరమవుతున్నది. ప్రభు హెచ్చరిక స్పష్టముగా దిదుమా అనబడిన తోమాతో చెప్పిన మాట, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా శ్రేష్టమైన సందేశమును మన మధ్యలో పంచిన అమ్మగారికి నిండుగా వందనాలు.
వాక్యము ఫలించులాగున మన మధ్యలో ఉన్న విజయనగరం నుండి ఉన్న గర్భాపు పైడయ్య గారు దైవజనులు ప్రార్థన చేస్తారు. వందనాలండి అయ్య గారు. అందరికీ దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మీ దీనదాసురాల ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నారు. మరి ఒక పర్యాయం మీ పట్ల విశ్వాస జీవితము కలిగి ముందుకు సాగుట కొరకు నేటి దినమందు మీ దీన సేవకురాలని ప్రభా మీ నామం పేరిట ఎత్తి పట్టుకొని ఆత్మీయ సందేశమును వినిపింపచేసిన మా ఆత్మదేవుడా మీకు స్తోత్రములు. నాయనా, సృష్టికర్తవు, శాసనకర్తవు, సమాధానాధిపతివి, సర్వజీవరాశులను ఏలుచున్న దేవుడు తండ్రి, మీ నామ ఘనత కొరకు మేము ఈ ప్రాతకాల సమయమందు మిమ్మల్ని స్తుతించుచు ధ్యానించుచు ఆరాధించి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములు. వినిన వర్తమానమును బట్టి మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దీన సేవకురాలని బహుబలముగా ఇంకను వాడుకొని అనేక మంది మీ వైపు ప్రభా ఆకర్షించబడుట కొరకు, మీ సిలువను ప్రభా రక్షణ మార్గములో ప్రభా వినియోగించుకున్నట్టు కొరకు, మీ సిలువ వైపు చూచుట కొరకు మీ సహాయం దయచేయండి నాయన. యేసు వైపు చూచుచు అనేక మంది ఇట్టి విధముగా మీ నామమును ఘనపరచుచు ప్రతి అరుణోదయ వేళ మీ పాదముల చెంత కూడి ఉండగా మీ సహాయమును దయచేయండి. కార్యక్రమమును ఘనముగా ముందుకు కొనసాగించున్న మీ దీన సేవకులు ధనరాజయ్య గారిని బట్టి, హిమశ్రీ తల్లి గారిని బట్టి, వారిని ప్రేమించిన ప్రియ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఉదయకాలపు దీవులతో ఆశీర్వదించి దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచండి. మా సరిహద్దులలో సమాధానం విస్తరింపచేయండి తండ్రి. మీకు స్తోత్రములు. మాకు నలుదిక్కులలో నెమ్మది కలుగు చేయండి నైనా. మీకు స్తోత్రములు. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినముందు ఇటు విధంగా మీ పాదములు చెంత చేరి మిమ్మల్ని సేవించుచు స్తుతించుచు గణపరిచే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దైవజనులు పైడే గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేయట కొరకు. గాడ్ బ్లెస్ యూ అయ్యగారు. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక. ఆమేన్ ఆమేన్. ఇంతటితో తెలుగు సభ ముగించే ముందు అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. గ్రేస్ మనోరంజన్ అమ్మగారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన ప్రేమించిన బిడ్డలతో, మీట్లో చేరిన వారితో, వారి కుటుంబాలతో, సకల పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. ఇంతటితో తెలుగు సభ సమాప్తము. అందరికీ దీవెనకరముగా ప్రభుకు మహిమకరముగా ముగిసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి.